శ్రీ పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ భట్టతిరి కృతం శ్రీమన్నారాయణీయము. 5వ దశకము. విరాట్ పురుషోత్పత్తి. 9వ శ్లోకము. ఏతే భూతగణాస్తదేంద్రియగణా దేవాశ్చ జాతాః పృథక్ నోసే కుర్భువనాండ నిర్మితి విధౌ దేవైరమీభిస్తదా త్వం నానావిధ సూక్తిభిర్నుత గుణస్తత్వాన్యమూన్యావిశన్ చేష్టాశక్తిముదీర్యతాని ఘటయన్ హైరణ్యమండం వ్యధాః. ఈ శ్లోకమునకు భావము: ప్రభు, ఈ పృథివీ మొదలైన పంచభూతములు, జ్ఞాన కర్మేంద్రియములు, తదభిమాన దేవతలు ఒక్కొక్కరు ప్రత్యేకముగా పుట్టినప్పటికీ వీరిలో ఎవ్వరూ కూడా బ్రహ్మాండమును నిర్మించలేకపోయారు. అప్పుడు వారందరూ పరమాత్మవగు నిన్ను అనేక విధములకు స్తోత్రములచే స్తుతించారు. అప్పుడు నీవు పృథివీ మొదలైన సమస్త తత్వములందు ప్రవేశించి వాటి యందు క్రియాశక్తిని జాగృతము చేసి వాటిని అన్నింటినీ ఒక త్రాటి మీదకి తెచ్చావు. ఆ విధంగా నీవే ఈ బ్రహ్మాండమును సృష్టించావు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.